ఈ కార్ తీసుకునే ముందు నేను అనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్, అసలు మొత్తం ఇండియా తిరిగేసేయాలి, షిమ్లాకి, గ్యాంగ్టాక్కి, అస్సాం, అరుణాచల్ ఏమో అనుకున్నా అట్లా. కానీ రియాలిటీ ఏంటంటే సోమశీలకు తప్ప నేను ఎక్కడికి పోలేకపోయినా. అంటే మాక్సిమం నేను అంటే ప్లేసెస్కి వెళ్ళింది తిరగడానికంటే ఇది ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చిన తర్వాత అసలు ఎక్కడికి పోలేకపోయినా, భువనగిరి టు హైదరాబాద్కి మీ ఆఫీస్కి తప్ప. నేను అట్లా తిరుగుతూనే ఇప్పుడు ఎంత 4340 ఉంది రీడింగ్. ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత నుంచి అసలు ఒక మంచి ట్రిప్ పోలేదు అనమాట. నాకే అనిపిస్తుంది ఏంది అసలు ఏడికి పోలేకపోతున్నామని. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత దీనికి బ్రేకులు పనిచేయడం మానేసినాయి. మనకి తెలియని రూట్లలో ఎడికైనా పోతే ఎట్లా అంటే అట్లా వచ్చేస్తే సడన్ గా బ్రేక్ పడకపోతే ప్రాబ్లం అని చెప్పి అవాయిడ్ చేసిన. ఇంకోటి ఏంటంటే నంబర్ ప్లేట్ కూడా లేదు. మేము ఇనిషియల్ ప్లాన్ ఏమున్నాయంటే గోకర్ణ పోయి గోకర్ణ టు గోవా పోయి అట్లా వద్దామని. ఎందుకంటే గోకర్ణ నుంచి గోవా వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 60 కిలోమీటర్స్ ఏమో ఒక రూట్ ఉంటుంది, కురలా అది అంటారు ఆ ప్లేస్ పేరు. ఒక సైడ్ బీచ్ ఉంటది, అంటే ఓషన్ ఉంటది, ఒక సైడ్ వచ్చేసి రివర్ ఉంటది అనమాట. ఆ వ్యూ బాగుంటది యాక్చువల్లీ. నేను ఎప్పుడో జాబ్ చేసేటప్పుడు 2020లో నా కలిగి ఒక చూపించుండే, అప్పుడు చాలా మంచిగా అనిపించింది. నాకు ఆ వ్యూ పోలేదన్నమాట మైండ్ లో నుంచి. వెళ్దాం అనుకుంటే కుదురతలేదు. మేము తర్వాత ఒకవేళ అక్కడికి వెళ్ళి వచ్చేస్తే ధనుష్కోడి ఏమంటారు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ అర్త్, సారీ ఇండియా, అక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం. అక్కడ నుంచి శ్రీలంక 20 కిలోమీటర్స్ అంతే సీ త్రూ వెళ్తే. అది కూడా పోలేదు. ఇంకా షిమ్లా మనాలి ఎప్పుడు వెళ్ళాలి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈమె జాబ్ కూడా థర్స్డే ఫ్రైడే ఆఫీస్ వెళ్ళాలి, ఉండేది సాటర్డే అండ్ సండే. సెట్ అయితే టైం అసలు. కాబట్టి ఈ రీజన్స్ వల్ల అసలు ఒక మంచి ట్రిప్ వెళ్దామంటే వెళ్ళలేకపోయినా. ఏదో 2 ప్లేసులు పోయిచ్చి కూర్చున్నాం ఇంకంతే. హైదరాబాద్ టు భువనగిరి, భువనగిరి టు హైదరాబాద్ అంతే ఇక. బట్ స్టిల్ 1500 కిలోమీటర్స్ లోపు షార్ట్ అయినా అని కూడా ఒక 2 ట్రిప్పులు పోయినాం. కానీ 1500 నుంచి 4340 కిలోమీటర్స్ లో ఒక ట్రిప్ కూడా పోలేదు మంచిది, జస్ట్ బికాస్ ఈ ఇష్యూస్ వల్ల. బట్ స్టిల్ బ్రేకులు లేకుండా మేనేజ్ చేస్తున్నా రీజన్ ఉన్నందుకు. ఈ వెనస్డే అయితే మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పినారు నంబర్ ప్లేట్. ఆ బ్రేక్ బూస్టర్ కూడా వీలైనంత తొందరలో వాళ్ళు వేసేస్తే మేము ఎక్కడైనా ప్లాన్ చేసి వెళ్ళొచ్చు. నేను ఒక్కరిని కూడా వెళ్ళిపోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఒక్కరిని పోబుద్ది అయితే లేదు. నాకు పెళ్ళికి ముందు కూడా అనిపిస్తుండే ఎక్కడైనా వెళ్తే మంచి ప్లేస్కి చూసినప్పుడు తినకు కూడా చూపెట్టాలి అనిపిస్తుండే. నేను అందుకనే థాయిలాండ్ వెళ్ళినప్పుడు తనని తీసుకొని వెళ్ళిన. ఎందుకంటే మళ్ళీ నేను ఒక్కడిని పోయి వస్తే ఇది ప్లేస్ బాగుంది అంటే చూపెట్టాలంటే దాన్ని మళ్ళీ తీసుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు తన జాబ్ కూడా ఇష్యూ అయిపోయింది. నాకు ఎక్కడికైనా తిరగాలంటే ఏం చేద్దాం అయితే రిజైన్ చేసేసా బేబీ. ఈ బొచ్చులో జాబ్ స్ట్రెస్ ఎక్కువ, జీతం తక్కువ. పోనీ ₹1,00,000 జీతం అంటే 40,000, దాంట్లో 20,000 మనం హైదరాబాద్ పోయి రానికే, ఆడ ఉండనికే, తిననికే అయిపోతుంది. అంటే అంత వర్త్ లాగా అనిపిస్తలేదు అసలు. అంటే 20,000 కోసం జాబ్ చేసేలాగైతే 20,000 ఇంట్లో ఏం చేసినా కూడా వస్తాయి. ఇక్కడ భువనగిరిలో ఏమైనా చేసినా అని కూడా వస్తాయి ఆ 20,000. అవునా, రిజైన్ చేసేయాలి అయితే. చేసేసే బేబీ. 1 వీక్ ఆలోచించి ఒక డిసిజన్ తీసుకుంటే బెటర్ ఏమో అసలు. అప్పుడు కావాలంటే బోర్ కొట్టేస్తే ఏదో ఒక ఐసోలేటెడ్ విలేజ్కి వెళ్ళిపోయి ఆడ నువ్వు హిందీ చెప్పు, నేను సైన్స్ సోషల్ చెప్తా, అట్లా హ్యాపీగా ఉండొచ్చు. ఆడ కొన్ని రోజులు బోర్ కొడితే ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాము, కార్లో సిలిండర్ 4-5 గిన్నెలు పెట్టుకుందాము, ఏడైతే ఆడ బండి ఆపి ఆడ కొన్ని రోజులు ఉప్మా అమ్ముకుందాము, మళ్ళీ ఇంకో కొత్త ప్లేస్, మళ్ళీ అట్లా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అట్లా కొంచెం లైఫ్ బాగుంటుందేమో.
ఇట్లా ఈ ఈఎంఐలతో ఇట్లా రిస్ట్రిక్షన్ గా ఇట్లా ఖచ్చితంగా జాబ్ అంటే ఇప్పుడు ఈ టైంకి చేయాలి, ఇట్లా ఇట్లా వద్దు. ఇట్లా స్ట్రెస్ఫుల్ లైఫ్ వద్దు. లైఫ్ స్లో అండ్ స్టడీ ఉండాలి. కొంచెం లేట్ లేచినామా ఏం కాదులే, ఏం కాదు కూడా నిజంగా అంటే కూడా. లేదంటే తొందర తొందర చేసి లాగిన్ చేసి అది చేసేసాలి ఇది చేసేసాలి, అట్లా ఏమొస్తుంది అవన్నీ చేసి కూడా ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ పీసీ లేకపోతే లైఫ్ లో ఎందుకు ఇంకా? అసలు లైఫ్ ఎందుకు ఇంకా? కాబట్టి విల్ థింక్ అండ్ డిసైడ్. ఓకే. దిస్ ద ప్లాన్, ఇదే ప్లాన్. ఎందుకంటే ఇట్లా ఉండలేకపోతున్నా, ఊరికే స్ట్రెస్ టెన్షన్లు, నెల అయిపోతే ఈఎంఐలు. ఇది కాదు లైఫ్ అంటే. సమ్ ఆర్ ద అదర్ వే మన లైఫ్ లో బ్లాక్ చేసారు ఇట్లా, మనల్ని కూడా అట్లా లూప్ లో పడేసారు. మీరు కూడా ఈ లూప్ లో ఉండండి, ఈ లూప్ ఓవర్ బ్రేక్ చేద్దని. నేను ఆ లూప్ ని బ్రేక్ చేద్దామని ఫిక్స్ అయిన ఫ్రెండ్స్. నేను ఏమనుకున్నా అంటే అసలు అన్ని నేను అనుకున్నట్టయితే ఒక 45 years కి రిటైర్ అయిపోయి మంచిగా, అంటే కొన్ని ఖర్చు పెట్టుకోవడానికి పైసలు ఉండేలాగా అట్లా, లైక్ ఐ ప్లాన్ ఇట్ సో వెల్. కానీ లైఫ్ అంతే కదా, మనం ప్లాన్ చేసినట్టు ఏం జరగదు. ఈ రోజు మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, మనం ఖర్చు పెట్టలేదు అనుకో, రేపు ఏమనే కావు. ఎందుకంటే ఏమవుతుందో ఆ గ్యాప్ లో తెలియదు. ఎవడో కాల్ చేసి ఎమర్జెన్సీ అంటే ఆయనకి పంపించేస్తాము, అట్లుంటది. కాబట్టి మేమైతే ఈ డిసిజన్కి వచ్చినాం అనమాట. ఒక 1 week ఆలోచించి ఆ డిసిజన్ తీసేసుకుంటామే. ఇంకోటి ఏంటంటే మనకి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ కావాలి, ఇంకొకటి ఒక స్పేర్ వీల్ కావాలి. ఎవ్రీ 4 ఫాస్ట్ ఛార్జింగ్ తర్వాత, DC ఫాస్ట్ ఛార్జింగ్ తర్వాత ఒక స్లో ఛార్జ్ చేయమన్నారు. కాబట్టి మనకి ఆ ఎక్స్టెన్షన్ ఉంటే మనం ఎక్కడికైనా పోయినప్పుడు ఆ హోటల్లోని బతిమలాడో అడుక్కొనో పెట్టుకోనికి ఉంటది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఆ ఎక్స్టెన్షన్ కేబుల్ కొంచెం మంచిది కొనుక్కొని సెటప్ చేసుకోనికి ఎట్లా ఎంత లేదన్నా ఒక 7-8 thousand అవుతున్నాయి. మళ్ళీ స్పేర్ వీల్ కూడా తీసుకోవాలి. దీనికి వచ్చే ప్రాపర్ స్పేర్ వీల్ తీసుకుంటే అది కూడా 18-20 thousand అవుతుంది. ఆల్రెడీ మనకి డాష్ క్యామ్ కొంచెం ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ కావాలన్నమాట. మనం ఒక మంచి లాంగ్ జర్నీ పోవాలంటే ఇవన్నీ అరేంజ్ చేసుకొని కొంచెం అంతా సెట్ అయిన తర్వాత విల్ ప్లాన్ ఫ్రెండ్స్. అసలు లైఫ్ ఫుల్లెస్ట్ గా బతుకుతాం అనమాట. అంటే బతకాలి, అలా బతకాలని చెప్పి నేను డిసైడ్ అయినా అనమాట. ఈ కంజెస్టెడ్ గా ఇట్లా ఈ కన్జర్వేటివ్ గా నా వల్ల కాదు ఇంకా. ఇప్పుడు కూడా ఏడుంది, ఇప్పుడు కూడా ఏం లేదు కానీ బట్ స్టిల్